సాగులో నూతన పద్ధతులను పాటిస్తున్నారు కొందరు రైతులు. సాంప్రదాయ పంటలు పండిస్తూనే రోజువారీ ఖర్చుల కోసం కూరగాయలు పండిస్తున్నారు. ఈ కోవలోనే పొలం గట్లపైన కూరగాయలు సాగు చేస్తూ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ పంటల సాగులో కొత్త పద్ధతులను పాటిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు. ప్రధాన పంటలైన వరి, పసుపు, మొక్కజొన్న, సోయా, చెరకు తదితర పంటలను సాగు చేస్తూ ఉంటారు. అధిక పెట్టుబడులు పెట్టి ఫలితాలు పొందాలంటే సమయం పడుతుంది. ఈ క్రమంలో అంతర పంటలుగా కూరగాయలు వేస్తూ రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు వరి, చెరకు పండిస్తూనే రోజువారీ అవసరాల కోసం పొలం గట్టును ఉపయోగించుకుని కూరగాయలను పండిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని వదిలేయకుండా తీగజాతి కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. వచ్చిన దిగుబడిని ఇంటి అవసరాలకు పోను స్థానిక మార్కెట్లో అమ్ముతూ వచ్చిన డబ్బును ప్రధాన పంటకు కొంత పెట్టుబడిగా పెడుతున్నారు. మాకు ఎకరన్నర వరకు పొలం ఉంది. ఎకరన్నర విస్తీర్ణంలో చెరుకు అలాగే వరి సాగు చేస్తుంటాము. మేము వ్యవసాయాన్ని అలా కొనసాగిస్తూ ఉన్న తరుణంలో మా గ్రామంలోకి 2017లో ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం యొక్క అధికారులు రావడం జరిగింది. ఇలా రైతులందరికీ కూడా వీళ్ళు మీటింగ్లు పెట్టి చర్చించి ప్రకృతి వ్యవసాయం వివరించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు నాకు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను 2018 నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మా క్షేత్రంలో మేము కొనసాగిస్తున్నాను. అయితే మొదటగా 2018లో నేను మా పొలంలో ప్రకృతి వ్యవసాయంలో వరి అనేది సాగు చేయడం మొదలుపెట్టాను. క్రమేపీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము వరి అలాగే చెరుకును సాగు చేస్తున్నాము. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు అనేది అధికంగా వస్తున్నాయి. అదేవిధంగా రైతులందరూ కూడా ఒకటి గమనించాలి. ఇక్కడ రైతులకి ఏంటంటే ఒకే పంట పండించడం వల్ల ఆ పంట యొక్క పెట్టుబడి అనేది పెరిగి దిగుబడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా రైతులకు ఎప్పుడు కూడా అదనపు ఆదాయం అనేది రావాలి. అదనపు ఆదాయం రావాలంటే పలు రకాల పంటలు వేసుకొని సాగు చేసుకోవాలి. ఇందులో భాగంగా మా యొక్క వ్యవసాయ అధికారులు ఈ ప్రకృతి వ్యవసాయ అధికారుల సలహాల సూచనల మేరకు మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే వరి సాగు చేస్తున్నామో ఆ వరి సాగులో అదనపు ఆదాయం రావడానికి ఈ వరి సాగు చేసే గట్లు ఏదైతే ఉంటాయో వాటిని 5 అడుగులు వెడల్పు చేసుకొని ఈ గట్లపై పలు రకాల కూరగాయలు బెండ, చిక్కుడు, బీర, ఆనప, వంగ, టమాటా అలాగే ఏదైతే వరి పంటకు మనకి ప్రధాన పంటకు శత్రు పురుగులు నుంచి భారీ రక్షణ కలిగిస్తాయో వాటి యొక్క మొక్కలు ఏవైతే ఉంటాయో కంది, బంతి ఈ విధంగా వేసుకొని పలు రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. ఏంటంటే ఈ పలు రకాల కూరగాయలు గట్లపై పండించడం వలన ప్రధాన పంటకు రక్షణతో పాటుగా రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. మనకి ఆగస్టు ఎండింగ్కి ఈ కూరగాయలు అనేది మన చేతికి అందుతాయి. ఇలా మనకి క్రాప్ ఎండింగ్ అయ్యేంత వరకు కూడా అంటే డిసెంబర్ వరకు కూడా మనకు ఈ కూరగాయలు అనేది అందుతాయి. ఈ కూరగాయలు మనకు ఇంటి అవసరాలతో పాటు కొంత అదనపు ఆదాయం వస్తుంది. ఈ విధంగా నాకు గత సంవత్సరం ఈ కూరగాయలు గట్ల మీద వేసుకున్న కూరగాయల వలన 12,000 వరకు ఆదాయాన్ని తీసుకోగలిగాను. ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు కూడా నా గట్ల మీద కూరగాయల వల్ల వచ్చిన ఆదాయం 11,000 వరకు వచ్చింది. ఇంకా ఉన్నాయి. ఇంకా 2 నెలల వరకు కూడా ఈ కూరగాయలు అనేది అందుతాయి. ఈ విధంగా ఈ యొక్క అంతర పంటలు పలు పంటలు వేసుకొని ఆ యొక్క ప్రధాన పంట ఖర్చుని భర్తీ చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. అదేవిధంగా ప్రధాన పంట ఈ శత్రు పురుగుల నుంచి రక్షణ కూడా మనకు ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ యొక్క వరి గట్లపై వేసుకున్న కూరగాయల మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని మాతో పాటుగా మా చుట్టూ ఉన్న మరో 10 మంది రైతులు కూడా ఈ విధంగా గట్లపై వేసుకొని సాగు చేస్తున్నారు. దీన్ని ఏ గ్రేడ్ మోడల్ అంటారు. ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఏంటంటే రైతుకు అదనపు ఆదాయంతో పాటు తన ఇంటికి అవసరమైన కూరగాయలు స్వచ్ఛమైనటువంటి కూరగాయలు లభిస్తాయి. ఈ విధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము.